నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనం గోకర్ణ క్షేత్రంలో ఉన్నామండి. అలానే గోకర్ణ క్షేత్ర ఆలయ యొక్క విశేషాల గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రధాన ఆలయ అర్చకులు, అలానే అనువంశీయ ఉపాధి మండలి అధ్యక్షులు అయిన ఆగమ విద్వాన్ వేదమూర్తి శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాజగోపాల్ గురుజీ గారితో ఉన్నాము. నమస్తే గురుజీ. నమస్కారం గురుజీ. మనకు పితృదోషాలకు సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మనం ఈ వీడియోలో కవర్ చేద్దాము. అసలు ముఖ్యంగా గోకర్ణలో పితృదోషాలకి సంబంధం ఏంటి గురుజీ? ఎందుకు గోకర్ణలోనే పితృదోషాల నివారణకి ఇక్కడ మోక్షనారాయణ బలి అనేది చేయించుకోవాలంటారు? అంటే గోకర్ణ క్షేత్రం అంటే పెద్ద క్షేత్రం, ముందు కూడా చెప్పినారు. అంటే దేవుడు దేవగణ ఋషి అందరు రావచ్చి తపస్సు చేసి సిద్ధి చేసిన ఏకైక క్షేత్రం గోకర్ణ. స్వతహా బ్రహ్మ హత్య దోష, రావణ హత్య తర్వాత రామ సీత లక్ష్మణుడు ఎక్కడ వెళ్తారు? రామేశ్వరులు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. పాప విమోచన ఎక్కడ జరిగింది? గోకర్ణ క్షేత్రంలో జరిగింది. కామధేను రావచ్చి తపస్సు చేసి సిద్ధి చేసిన శాప విమోచన చేసిన స్థలం ఇది. సర్పరాజుడు రావచ్చి మాతృశాప విమోచనకోస్కర గోకర్ణ క్షేత్రం రావచ్చి తపస్సు చేసిన స్థలం ఇది. తర్వాత సావిత్రి, గాయత్రి, సరస్వతి, ఇంద్రుడు అందరూ రావచ్చి తపస్సు చేసి కుంభకర్ణుడు, రావణేశ్వరుడు అందరిది లింగ తీర్థం ఉన్నది ఇక్కడ. అంటే గోకర్ణ క్షేత్రం అంటే ఇది గ్లోబల్ హాస్పిటల్ అంటే అర్థం. వైదిక పద్ధతులు ట్రీట్మెంట్ స్థలం. ఎవరికి మంచి మంచి ఫలితం దొరుకుతుంటే అందరూ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? మా ఎఫర్ట్ అంతే చెప్తారు కలియుగలు. దేవుడు ఇచ్చంటే ఎవరు చెప్పలేదు అంతే. లేదంటే గ్రహచారం అంతే చెప్తారు. గ్రహ ఎంత చలన అయిపోతే ఆ గ్రహచారతలో ఏం వస్తుంది జాతక భావాలు. దక్షిణ భారత్లో 9th హౌస్లో కన్సిడర్ చేస్తారు. పితృదోషం ఉంటే 9th హౌస్, ఉత్తర నార్త్లో 10th హౌస్ అంతే కన్సిడర్ చేస్తారు. 9th అంటే ఇది పరిహారం కోసం అంతే. మాతాపితృ శాపం అంతే. రాహు ఏమున్నది? రాహు శని అంది పితృకారకం. సూర్యుడు అంతే. అంతే శుక్రుడు అంతే. చంద్రుడు అంతే మాత్రకారకం. అంతే. మాతృదోషం ఉంటే, మాతృశాపం ఉంటే, పితృదోషం ఉంటే అంతే గోకర్ణ క్షేత్రం వస్తారు. ఇక్కడ గోకర్ణ క్షేత్రం చేసిన తర్వాత ఏకం కోటి భవిష్యత్. పితృదోషం, స్త్రీ శాపం వంటి దోషాలకు గోకర్ణంలో మోక్షనారాయణ బలిపూజ సరైన పరిష్కారం. రుణబాధలు, వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, చదువులో ఆటంకాలు, ఇటువంటి సమస్యలు పదే మిమ్మల్ని బాధ పెడుతుంటే మీకు పితృదోషం, స్త్రీ శాపం ఉన్నట్లే. అన్నింట్లో మీకు ఉన్నత స్థానం దక్కాలంటే ఒక్కటే మార్గం, అదే గోకర్ణంలో మోక్షనారాయణ బలిపూజ. పవిత్రమైన గోకర్ణంలో పితృదోష నివారణ మరియు స్త్రీ శాపం నివారణ పూజా కార్యక్రమాలు జరపబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9182323789. ఒక్కసారి నమశివాయ కోటి ఫలితం. అదే అంతే. శివుడు కూడా శ్మశానేష క్రీడ నరహర పిశాచ సహచర ప్రీత పిశాచుడు అందరితో శివుడి ఫాలోవర్స్. శివును అంతే గేట్ ఓపెన్ చేస్తే విష్ణు ముక్తి ఇస్తారు. ఇక్కడ శివాయ విష్ణు రూప, శివ విష్ణు ఏకత్రం ఉన్న స్థలం కూడా ఇది. అందుకోసం గోకర్ణ క్షేత్రంలో చేసిన తర్వాత ఆయనకి స్వర్గలోక ప్రాప్తి అయిపోతుంది. లేదంటే దీర్ఘాయుష పుత్రి అంతే పుడతారంటే శాస్త్రంలో ఉన్నది. అంతే పురాణంలో ఉన్నది. స్కంద పురాణంలో, శివ పురాణంలో, గురు చరిత్రలో, రామాయణంలో, పంప భారత్లో అన్ని గోకర్ణ క్షేత్ర వర్ణన ఉన్నది. దత్తాత్రేయుడు ఇక్కడ రావచ్చి ముక్తి మార్గదర్శనం ఇచ్చినారు. ఇక్కడ చిన్న అనుమానం ఏంటంటే గురుజీ, ఇప్పుడు జనరల్గా ప్రతి స్టేట్లో కూడా శివాలయాలు, శివక్షేత్రాలు ఉంటూనే ఉంటాయి. అక్కడ చేసుకోకూడదా ఈ పిండ కార్యక్రమాలు అనేది కొంచెం ఒక చిన్న అనుమానం ఉంటూ ఉంటుంది. దానికి మీరేం చెప్తారు? ఇక్కడ చేస్తేనే మనకి ముక్తి వస్తుంది అంటారు? అంతే. నదీ తటాకులు శివాలయ దగ్గర అంతే చేసుకోవచ్చు, చేయకూడదు అంతే లేదు. అంతే. ఆయన ఏం ఎక్సెప్టేషన్ చేస్తారు, ఏం రిజల్ట్ కావాలంటే చేస్తారు. అంతే. రిజల్ట్ దొరుకుతుంటే చెప్పలు అయిపోలేదు. క్షేత్రం మహత్వ ఇంపార్టెన్స్ ఉంటుంది. చెప్పినదా? ఇది అందరూ ఎక్కడ కూడా వరల్డ్లో దేవుడు దేవగణ ఋషి అందరు రావచ్చి తపస్సు చేసిన స్థలం ఎక్కడ దొరకలేదు. శివుడు ఆత్మలింగం ఉన్నది ఏకైక క్షేత్రం గోకర్ణ. వరల్డ్లో ఎక్కడ లేదు. శివుడు ఆత్మలింగం ఎక్కడ లేదు. శివలింగం దొరుకుతుంది, 12 జ్యోతిర్లింగం దొరుకుతుంది. ఆత్మలింగం ఎక్కడ దొరకలేదు. ఆత్మలింగం ఉన్నది ఏకైక క్షేత్రం గోకర్ణ. అంతే. ఆ ఆలయం ఉన్నది. శివ సాన్నిధ్యాలు చేసిన తర్వాత ఆయన శ్మశానేష, శ్మశానవాసి శివుడు శ్మశానవాసి. ఆయన జగదపితం అంటే పార్వతీ పరమేశ్వరు. ఇక్కడ అన్ని శక్తి స్వరూపం కూడా ఉన్నది. శివుడు శక్తి, శివశక్తి రెండు ఉన్నారు ఇక్కడ. అది కలిపేసి ఉన్నది. విష్ణు స్థానం కూడా ఉన్నది. అన్ని దేవాన దేవత కూడా ఉంది, ఋషిముని ఉన్నది. అన్ని స్థానం ఉన్నది కూడా గోకర్ణ క్షేత్రం చేసిన తర్వాత ఆటోమేటిక్లీ పరిహారం దొరుకుతుంది. ఇప్పుడు పర్యంత ఆచరణ మేము చేస్తూ ఉన్నారు.
ఎవరు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. విదిన్ 3 months లోపల రిజల్ట్ దొరుకుతుంది. ఆయన ఏం ఎక్సెప్టెన్స్ చేసి వస్తారు ఇక్కడ, ఆయనకి రిజల్ట్ దొరుకుతున్నది. అంటే గురుజీ ఇప్పుడు పితృదోషాలు మనకి దోషం ఉంది అనుకోండి, అసలు మనం ఎలా తెలుసుకోవచ్చు మనకి పితృదోషాల వల్లే? అంటే జనరల్గా ఇప్పుడు సంతానం లేకపోయినా, లేకపోతే వివాహాలు అవ్వకపోయినా, లేకపోతే ఇంట్లో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కామన్గా పితృదోషాలకే లింక్ చేసి చెప్పేస్తూ ఉన్నారు. అసలు అది కరెక్టే అంటారా? మనం ఎట్లా తెలుసుకోవచ్చు మనకు పితృదోషాల వల్లే ఈ సమస్యలు ఉన్నాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంట? అంటే జాతక భావాలు ఏం జాతకమే అది కక్ష ముందుగా ఏం అయిపోతుంది అదని జాతకులు చూసి అంతే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదుంటే తాపత్ర వస్తుంటే ఆర్థిక రూపంలో, మానసిక రూపంలో, శారీరక ఎక్కువ తాపత్ర వస్తుంటే పితృశాపం అది, పితృదోషం అది. జాయింట్ పెయిన్ అంటే శాపం అంటే ప్రాపర్గా 7 generation పర్యంత ఎవరు ప్రాపర్గా పితృకార్య చేయలేదు ఉంటే అర్థమైపోయిందా? ఇది పితృశాపం ఉంటే మనం ఇట్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటాం అంటే సంతతి సంపద ఇచ్చారంటే పితృను అనుమతి, పితృడు అనుమతిని ఇచ్చారంటే మాత్రం దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు రావచ్చు, ఎవరికి డైరెక్ట్ రావచ్చు, ఏం కావాలంటే చెప్పలేదు ఎక్కడ కూడా. దేవుడు ఇక్కడ ఎవరికి డైరెక్ట్ పెట్టలేదు, మాతాపితృ ముఖాంతర భూమికి వచ్చినారు అందరూ. స్వర్గలోకలు పుణ్య ప్రమాణ తగ్గ అయిపోయిన తర్వాత పర్జన్య లోకకు వస్తుంది ఆత్మ. అక్కడ నుంచి వర్ష లోపల రావచ్చి భూమికి వచ్చి ధాన్య లోపల వెళ్తుంది. ధాన్య లోపల నుంచి పురుష శరీరం, తర్వాత స్త్రీ గర్భం, తర్వాత మనుష్య అంతే పుడతారు ఇక్కడ. అర్థమైపోయింది. అందుకోసం అండాండ పిండాండ నుంచి బ్రహ్మాండకి వస్తారు. ఈ బ్రహ్మాండకు వస్తే ఆయన కర్తవ్యం మాతాపితృడే ప్రథమ దేవుడు. మాతాపితృడే ప్రథమ దేవుడు అంటే శాస్త్రంలో చెప్పినారు. అందుకోసం తర్వాత ఆచార్యుడు ఎవరు ఇక్కడ అంటే జ్ఞానం ఇచ్చినారు, సంస్కారం ఇచ్చినారు, ఆ ఆచార్యుడు వస్తాడు. మాతాపితృణ, ఋషి రుణ, దేవరుణ, 3 types ఆఫ్ రుణం. మాతాపితృ రుణం అనే విమోచన జరగాలంటే ఇప్పుడే మోక్షనారాయణ బలి, పితృకార్యం, తర్పణాది విధి ఉన్నది, క్షేత్ర విధి అంతే చేస్తారు. గోకర్ణ క్షేత్రం వచ్చిన తర్వాత అంతే సంకల్పం చేసి గణపతి పూజ చేసి విష్ణు ఆహ్వానం చేసి తర్వాత పిండ ప్రదానం అన్ని చేసి తర్వాత ప్రాయశ్చిత్త హోమం చేసుకుంటారు. పాప ఏమి జరుగుతుంది అంతే, ఆయన పితృ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. 365 days అంటే పితృకి ఒక్క రోజు ఆ తిథి ప్రకారంలో అయితే అన్నం పిండ ప్రదానం అన్నీ చేయాలి, తర్పణాది అన్నీ ఇచ్చాలి. అదన్నీ చేయలేదు ఉంటే అంతే ఆప్షన్ ఇచ్చినారు. పితృపక్షులు 15 days పితృపక్షం అంతే వస్తుంది. భాద్రపద కృష్ణపక్షం, భాద్రపద కృష్ణపక్షం ఏమో వస్తుంది, అది పితృపక్షం అంతే వస్తుంది. 15 days ఆప్షన్ ఇచ్చినారు. ఆ 15 days కూడా చేసుకోవాలి. ఇక్కడ మిస్ అయిపోయింది. మహాలయ పక్షం అనేది వస్తుంది. మహాలయ పక్షం అది ఆప్షన్స్. అది మీకు ఎప్పుడు కూడా మీకు తెలియని వాళ్ళు తిథి ప్రకారం చేయాలంటే హిందూ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ లేదు ఇక్కడ, హిందూ క్యాలెండర్ ప్రకారం చేయాలంటే ఉన్నది 365 days అంటే పితృకి ఒక్క రోజు. అది ప్రాపర్గా చేయలేదు, అయిపోలేదు, మిస్ అయిపోయింది అంతే ఉంటే మీకు ఆప్షన్స్ ఇచ్చినారు. తర్వాత కూడా చేయాలంటే ఆయనకి ఇస్తారు అంతే. అంటే ఈ వంశశాపం అనేది ఎన్ని తరాలకి వర్తిస్తుంది అంటారు? అంతే శాస్త్ర ప్రకారం మనుష్య కనెక్టివిటీ రావచ్చు 21 generation పర్యంత జీన్స్ కనెక్టివిటీ వస్తుంది. 21 generation అంతే డైరెక్ట్ అంటే 27 generation పర్యంత డైరెక్ట్ కనెక్టివిటీ. 7 generation ఓన్లీ బీపీ షుగర్ అంతే రాలేదు, ఇదన్నీ వస్తుంది. కర్మ ఫలితలో అదన్నీ వస్తుంది. అర్థమైపోయిందా? గ్రాండ్ ఫాదర్కు బీపీ ఉన్నది, షుగర్ మాకు వచ్చింది అంతే చెప్తున్నదా? అంతే లేదు, ఇదన్నీ కనెక్ట్. అదేం వస్తుంది అదే ప్రకారంతో ఇది కూడా వస్తుంది, కర్మఫల కూడా వస్తుంది. ఆ ప్రకారంతోనే ఎవరు 7 generation పర్యంత ఎవరు ప్రాపర్గా చేయలేదు, మిస్ అయిపోయింది, లోప చేసినారు, తర్వాత ప్రాపర్గా కార్య చేయాలో ఆయన ఐడియా లేదుంటే, సంస్కారం చేయాలో ఐడియా లేదుంటే అది కూడా దోషం అంతే కన్వర్ట్ అయ్యింది. ఇది వైదిక పద్ధతిలో అంతే సరిపడుసులో అయిపోతుంది, అదేం భయం అంతే లేదు. ఇది ప్రాపర్గా చేసిన తర్వాత ఈ మోక్షనారాయణ బలి, పిండ ప్రదానం, ప్రాయశ్చిత్తం, భూమి అంతరిక్ష దివి అంతే 3 లోకం. భూమి అంటే భూమి, అంతరిక్షం నెక్స్ట్ లేయర్ వస్తుంది, తర్వాత ఆకాశం, తర్వాత పితృలోకం ఉన్నది అంటే శాస్త్రం, అక్కడ పంపించారు. అప్పుడే మోక్ష దొరుకుతుంది శాస్త్రంలో చెప్పినారు. అదే ప్రకారంతో ఇక్కడ గోకర్ణ క్షత్రులు శాస్త్రోక్త విధానం అన్నీ చేస్తారు. సంకల్పం, కలశ స్థాపనం, గణపతి పూజ, ప్రేతాహ్వానం, తర్వాత బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ, సవిత్ర దేవత ఆహ్వానం చేసి కలశ స్థాపనం చేసి దశపిండ ప్రధానం, పంచకశ్రాద్ధం, త్రిపిండి శ్రాద్ధం అన్నీ చేసిన తర్వాత అన్ని పంతుగాలు వచ్చి పంచసూక్త పారాయణం చెప్తారు. బ్రహ్మ సూక్త, విష్ణు సూక్త, రుద్ర సూక్త, యమ సూక్తం అన్నీ పారాయణం చేస్తారు. తర్వాత ప్రాయశ్చిత్త హోమం చేస్తారు. జన్మ జన్మాంతర పాపం ఉంటే విమోచన జరగాలి.
అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గురూజీ 7 తరాలుగా మినిమం మనం చూసుకోవాలి కదా, సో అంటే వాళ్ళ నామకరణాలన్నీ మనకి తెలిసి దాని ప్రకారం చేయించాలంటారు. ఎవరికి ఆయన పేరు ఎవరికి తెలుసు, గ్రాండ్ ఫాదర్ది, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అంటే ఫాదర్ది ఫాదర్ మదర్ సైడ్ ఆల్ రిలేషన్, ఓకే మదర్ సైడ్ కూడా ఫాదర్ది ఫాదర్ మదర్ సైడ్ ఆల్ రిలేషన్, ఫాదర్ది ఫాదర్ మదర్ సైడ్. అర్థమైపోయిందా? అంతే ఆయన ఎంత జనరేషన్ తెలుసు అందరిది పేరు చెప్పవచ్చు. ఆయన రిలేషన్ అంటే ఏమో కనెక్టివిటీ ఉన్నది, కనెక్టివిటీ ఏమున్నది, అదే పేరు సంబంధం అంతే అంతే చెప్పినంటే సరిపోతుంది. తెలియలేదు ఇక్కడ మంత్రులు తీసుకుంటారు, జ్ఞాత అజ్ఞాత అంతే. అదే అది కూడా ఆప్షన్స్ ఉన్నది. అంటే ఎందుకంటే 7 తరాలు అనే పాటికి కొంతమందికి లేదు అంతేం లేదు, ఎంత తరమారు తెలుసు అందరిది పేరు చెప్పవచ్చు. లేదంటే ఇక్కడ సొల్యూషన్ ఉన్నది, మంత్రులు తీసుకుంటారు అందరిది, ఏమేమి ಯಾವ ప్రకారంతో చనిపోయారు అందరిది తీసుకుంటారు. బాలావస్థ మరణైనవా అంతే అంతే. ఇక్కడ ఇంకొక సందేహం గురించి, అంటే నార్మల్ గా చనిపోయారు అనుకోండి, నార్మల్ డెత్ ఒక 60-70 ఇయర్స్ దాకా బతికి అలా నార్మల్గా చనిపోయిన వాళ్ళ వల్ల కూడా దోషాలు వస్తాయంటారు, అలా ఏమి ఉండదా? అంతే జ్యోతిష్ శాస్త్రంలో మనుష్య వ్యాలిడిటీ రావచ్చు 120 ఇయర్స్, ఏకావింశతి దశావర్ష, 120 ఇయర్స్ ఇప్పుడు ఎవరు బతకట్లేదు. అదే కలియుగ ప్రభావం అంతే అయిపోయింది, తగ్గ అయిపోతూ వస్తున్నది. అది కలియుగ ప్రభావం. మెషినరీలో డిపెండ్ అయిపోతున్నదా, అందరూ మెషినరీ అంతే డిపెండ్ అయిపోతుంది, అది ఆయుస్సు కూడా అంతే తగ్గ అయిపోతూ వస్తుంది. అర్థమైపోయింది. అంతే ఎక్స్ప్లెయిన్ చేసినానంటే అంతే ఇప్పుడు అన్ని ముందు గేమ్ చేస్తున్నది, అంతే గ్రైండర్ ఇప్పుడు మిక్సర్ అన్ని వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీ. తర్వాత వాష్ అంటే హ్యాండ్లో వాష్ చేస్తున్నది, ముందు వాషింగ్ మెషిన్ అన్నీ వచ్చింది, మెషినరీ వచ్చింది. ఇప్పుడు అన్ని యంత్రం, అంతే టెలిఫోను, కర్ణ పిశాచి అంతే చెప్తారు, అంతే అదన్నీ వచ్చి టైము అంతే అంతే ప్రాపర్గా స్పెండ్ చేయలేదు. అంతే శరీరకి ఏం వర్క్ ఏం లేదంటే ఆయుష్ కూడా తగ్గ అయిపోతుంది. అంతే మీ అన్ని ఆర్డర్ ఇప్పుడు ఫుడ్ ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ చేయలేదు, ఆర్డర్ పెడుతున్నారు, జొమాటో అదే స్విగ్గీ అంతే చేస్తున్నదా, అదే ఆ ప్రకారతలు కూడా జంక్ ఫుడ్, అది ఆయుష్ ఎఫెక్ట్ అయిపోతుంది, అది ఆయుష్ తగ్గ అయిపోతున్నది. అంతే 60-70కి ఇప్పుడు ఉన్న 70-80 లోపల అయిపోతుంది. అంతే అది తగ్గ అయిపోతే 20 ఇయర్స్ వస్తుంది, అంతే రైట్ చేసే పెట్టినారు. అంతే ముందుగా అంతే సంబంధం ఎవరు పెట్టుకోలేదు, అంతే ఎద్దులు డిపెండ్ అయిపోతారు ఎక్కువ, అదే ఆ తాపత్రం అన్నీ వస్తుంది ఉన్నది. సత్కర్మ ఫల సుఖ అందరికీ కావాలి, సత్కర్మ చేయాలి, సత్కర్మ చేస్తుంటే ఆటోమేటిక్లీ అది ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది. అంతే పుట్టినరోజు అంతే మృత్యుంజయ హోమం, ఆయుష్వృద్ధి హోమం, మార్కండేయ జపం చేయాలి. పుట్టినరోజు పుట్టిన తిథి ప్రకారం అంతే చేయాలి, ఆయుష్ వృద్ధి జరగాలి. అంటే తిథుల ప్రకారం చూసుకుని చేసుకోవాలంటారా? తిథి ప్రకారం చూసి చేయాలి. అంతే మృత్యు అంతే శారీరక మృత్యు ఒక్కటే లేదు, మృత్యుతుల కారణం అంతే కరోడ్ రూపాయి ఇన్వెస్ట్ చేసి ₹1 రాలేదంటే వ్యవహారిక మృత్యు అంతే అయిపోతుంది. ఇంటిలో అన్నీ ఉన్నది మనశ్శాంతత లేదంటే మానసిక మృత్యు అంతే అయిపోతుంది. అంతే క్షుద్ర మృత్యు, కాళ మృత్యు, అకాలిక మృత్యు, వేళ మృత్యు, 108 టైప్స్ మృత్యు వెరైటీస్ అదన్నీ రావచ్చి శరీరకు డ్యామేజ్ ఇస్తున్నది. శరీరం అంతే ఆత్మ వేరే, బుద్ధి వేరే, అంతే మనస్సు వేరే. మనసుకు ఎప్పుడు ప్రెషర్ ఇచ్చకూడదు, మానసిక అయిపోతుంది. అంతే అది అసలు ఇప్పుడు అందరికీ ఉంది. అంతే ఎంత సంపాదించినా కూడా మానసిక ప్రశాంతత కావాలి. అంతే మానసిక ప్రశాంతత దుర్గా ఆరాధన చేయాలి. చెప్పిన జ్యోతిష్యం గ్రహచారం అంతే గ్రహ ఎంత సంబంధిత చారం అంతే చలనం అదే ప్రకారంలో చూసి సొల్యూషన్ చెప్పిన ఉంటే ఆ ప్రకారంలో ప్రాపర్గా చేయాలంటే ఆయనకి రిజల్ట్ దొరుకుతుంది. ఇది కూడా మెడిసిన్, వైదిక పద్ధతిలో ఏం జపం చేసే వైబ్రేషన్ తరంగాంతరం, అది కనెక్టివిటీ అయిపోతే రిజల్ట్ దొరుకుతుంది ఆటోమేటిక్లీ. ఓకే గురుజీ.